మీ అందరికి బరాబర్ ఓపెన్ ఛాలెంజ్. రేపు కానీ ఆర్సీబీ ఓడిపోతే నా మీసం గీసుకుంటా బెంచ్. ఓపెన్ ఛాలెంజ్ మీసం ఇస్తా. ఆడ ఉన్నదే 3 ఎంటికలు, నువ్వు గీకేదే ఉందిరా భయ్. నీ గుద్దాలు అమ్ముంటే నువ్వు నిజంగా ఆర్సీబీ ఫ్యానే అయితే. వైభవ్ సూరంశి గాడు మింగుతాడు, యశస్వి జైస్వాల్ గాడు మింగుతాడు. అరే నేను నీకు చెప్పినా కదా, వైభవ్ సూర్యవంశి ఆడుతాడు. నువ్వు ఆడు గీడు అని ముందు ఆలోచించుకో ఫస్ట్. అరే పటస్ ప్రశాంత్, నువ్వేం చెప్పినావు? మీ అందరికి బరాబర్ ఓపెన్ ఛాలెంజ్. రేపు కానీ ఆర్సీబీ ఓడిపోతే నా మీసం గీసుకుంటా బెంచ్. ఓపెన్ ఛాలెంజ్ మీసం ఇస్తా. ఆడ ఉన్నదే 3 ఎంటికలు, నువ్వు గీకేదే ఉందిరా భయ్. నీ గుద్దాలు అమ్ముంటే నువ్వు నిజంగా ఆర్సీబీ ఫ్యానే అయితే. గుండు కొట్టించుకొని గడ్డము మీసం తీసేరా. నువ్వు నిజంగా ఆర్సీబీ ఫ్యాన్ అయితే. లేదు అనుకు నువ్వు ఇది చెయ్యలేను అంటే ఇంకోటి చెప్తా. బట్టలు ఇప్పేసి షర్ట్ అండ్ పైంట్ ఇప్పేసి ఒక వీడియో చేసి పెట్టు. ఓకే, నువ్వు నిజంగా ఆర్సీబీ ఫ్యాన్వే అయితే. లేదంటే థర్డ్ ఆప్షన్ ఇంకొకటి ఇస్తా. నీ లైఫ్లో నువ్వు ఇంకోసారి వీడియోలు చేయకు, వీడియోలు బంద్ చేసి. అర్థమైందా? ఓపెన్ ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజ్. మూతి మీద 3 ఎంటికలు లేవు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తావారా నువ్వు? ఆడు గీడు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. అర్థమైందా? ఓపెన్ ఛాలెంజ్ కాన్ఫిడెంట్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. అర్థమవుతుందా? అదే తగ్గించుకుంటే మంచిది.